హలో కాకా, అందరికీ నమస్తే. అందరు ఎట్లుండ్రు? చాలా రోజుల తర్వాత ఒక వీడియో తీసుకొస్తున్నాం మేము ముందుకు. ఇది మన మహబూబ్ నగర్కి దగ్గరలో ఉన్న పిల్లల మర్రి అనమాట. ఈ చెట్టు వచ్చేసి మర్రి చెట్టు, 5 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న మర్రి చెట్టు అనమాట. ఇది వచ్చేసి మన మహబూబ్ నగర్కి 5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ చెట్టు చరిత్ర వచ్చేసి నాకు కూడా తెలియదు అనమాట. ఒక చరిత్ర ఉండదన్నమాట. మర్రి చెట్టు చూసుకుంటే మాత్రం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సపరేట్గా ఇక్కడ జూ కూడా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఈ చెట్టు ఒకటే కాకుండా ఇక్కడ చాలా వివిధ రకాల జంతువులు కూడా ఉన్నాయి. చెట్టు సంబంధించిన ఇంకా వివరాలు తెలుసుకుంటే ఎవరు చెప్పట్లేదు అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి నాకు తెలిసినంత వరకు నేను చెప్పేసిన. ఇక్కడ చెట్టు అయితే ఇట్లుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఒకటే చెట్టు అనమాట, అక్కడ నుండి ఇక్కడ దాకా. మర్రి చెట్టు 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఫ్రెండ్స్ దీనికి. ఇది మొత్తం ఒకటే చెట్టు. లోపలికి వెళ్ళి చూడడానికి అయితే ఎంట్రింగ్ లేదు. ఇక్కడ వచ్చేసి కోళ్ళు చూడండి ఫ్రెండ్స్. డిఫరెంట్ కోళ్ళు ఉన్నాయన్నమాట ఇక్కడ. జాలి లోపటి నుండి కనబడట్లేదు. జాలి వచ్చేసి చాలా మందంగా ఉంది. ఇది లోపల ఉన్న కోడి కనబడట్లేదు. ఇక్కడ వచ్చేసి కోళ్ళు, పిట్టలు, పావురాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ జాతి కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇవి చూసుకుంటుంటే నేను చూడటం ఫస్ట్ టైం అన్నమాట. ఈ కోళ్ళ వచ్చేసి ఈ కోడి పేరేంటో తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డిఫరెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఈ జాతి కోళ్ళు. ఇక్కడ వచ్చేసి లోపల 2 ఉన్నాయి, అక్కడ కనబడుతున్నాయి చిన్నగా. ఇక్కడ కూడా ఉన్నాయి వేరే రకాల జాతి కోళ్ళు, పిట్టలు, ఇక్కడ రామచిలుకలు. ఇక్కడ వచ్చేసి సేమ్ నెమలి లెక్కనే ఉంది ఫ్రెండ్స్. ఇదేం జాతి కోడో మరి. చాలా డిఫరెంట్ అయిన కోడిలు ఉన్నాయన్నమాట ఇక్కడ. నెమలి లెక్కనే తెల్ల కోడి. అది వచ్చేసి నెమలి కాదు, కోడి. ఇక్కడ వచ్చేసి వివిధ రకాలైన పావురాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కోడి ఉంది. ఇక్కడ బోర్డు మీద చూసుకుంటే కనబడుతున్నాయి. వచ్చేసి దీనిలో పేర్లేమో తెలియదు కానీ చిలుకలు, వేరే జాతి చిలుకలు ఉన్నాయి. ఇక్కడ నెమలీలు ఉన్నాయి 2. దాంట్లో వచ్చేసి ఒక పిట్ట ఉంది ఫ్రెండ్స్. అదేదో నాకు కూడా తెలీదు. నెమలీల మధ్యలో ఉంది. పిట్టనో నెమలి పిల్లనో తెలియదు. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ కోడిలు, చిలుకలు, పావురాలు, ఇవి కోడి పిల్లలు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కొండ చెలువ ఉంది. అద్దం వల్ల కనబడట్లేదు, అక్కడ మూలకు ఉంది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ముసలిలు ఉన్నాయన్నమాట 2. అక్కడ వండుకునే చూస్తున్నా. అక్కడ చూసుకుంటే 2 చిన్న ముసలి పిల్లలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చెట్లు చూడండి ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ నేను ఫస్ట్ టైం అన్నమాట వచ్చేది. కొత్తగా వచ్చింది కాబట్టి నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హైలైట్ ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే. ఇక్కడ వచ్చేసి ఫిష్ ట్యాంక్స్ ఫ్రెండ్స్. ఇవి రకరకాల చేపలు ఉన్నాయి. ఇవి వచ్చేసి చాలామందికి తెలిసే ఉంటాయి ఈ చేపలన్నీ. వేరే జాతీలకు సంబంధించినవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పెద్దది మ్యూజియం లాగా సెట్ చేసి పెట్టారు. చిన్న చేపలు, పెద్దవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇవి ఎక్వేరియంస్ అంటారు ఏమో, నాకు కూడా తెలియదు అనమాట. ఇక్కడ చేపలు చూసుకుంటే హైలైట్ ఉన్నాయి ఫ్రెండ్స్. రకరకాలైన చేపల్ని చూడటం ఈరోజు నేను. ఇక్కడ వచ్చేసి అది ఫుడ్ తింటుంది అనమాట. వదిలేస్తుంది చూస్తూ ఉంటే రాళ్ళని. అది
ఇవేం చేపలు అంటారో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి అక్కడ వచ్చేసి ఏదో ఉంది. ఇవేం జాతి చేపలు, వాటి కళ్ళు మాత్రం హైలైట్ అనిపిస్తున్నాయి అన్నమాట. పెద్ద ఉన్నాయి కళ్ళు, చూసుకుంటే ఇంత పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఇవి నీట్నెస్ అంటా మెయింటైన్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇట్లా ఉన్నాయి చూస్తున్నారా, ఎక్వేరియమ్స్ మొత్తం గలీజ్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి జింకలు చూసుకున్నట్లయితే ఇక్కడైతే చాలా ఉన్నాయి. అడవి జీవాలు కూడా ఉన్నట్లున్నాయి, కాకపోతే ఇక్కడ కనపడట్లేదు ఎండకి. ఇక్కడ వచ్చేసి ఇది దుప్పి అంటారు ఫ్రెండ్స్. ఇదొక్కటే ఉంది ఇక్కడ. జింకలు ఫుడ్ తినడానికైనా వస్తున్నాయి. ఎవరైనా ఏదైనా పండ్లు పలారాలు అలవాటు ఉన్నట్లున్నాయి, అవి తినడానికి వస్తున్నాయి. రెండు చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అడవిలో కంటే ఎక్కువ చాలా బక్కగా ఉన్నాయి అన్నమాట. వీటికి ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అనుకుంటా. ఇక్కడ వచ్చేసి తినాలని వస్తున్నాయి. ఆకులు వేసినా కూడా తింటున్నాయి ఫ్రెండ్స్. వీటికి ఆహారం సరిగ్గా అందట్లేదు అనుకుంటా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ శివాలయం ఉంది, ఇంకా చాలా చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ అయితే హైలైట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సిటీలలో ఉండే వాళ్ళకి ఇది ఒక నేచర్ హైలైట్ అనమాట. ఇక్కడ వచ్చి ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్, అడవిలో ఉన్నట్లు ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చి డిఫరెంట్గా ఆరామ్సే లొకేషన్ హైలైట్ ఉంది. ఇక్కడ వచ్చేసి హాయిగా కూర్చోవచ్చు. ఒక అడవికి వచ్చిన ఫీల్ ఉందన్నమాట సపరేట్గా.